సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఈ వర్డ్ ఎక్కడైనా విన్నారంటే విన్నట్టు అనిపిస్తుందా? ఒక 2 సెకండ్ల టైం తీసుకొని ఆలోచించండి. స్ట్రైక్ అవుతుంది ఎవరికైనా? అదేనండి మన ఇండియన్ ఆర్మీ మోటో. తమ దేశము, దేశ ప్రజలు తన కర్తవ్యమే ముఖ్యమని భావిస్తూ ఇండియన్ ఆర్మీకి ఈ మోటోని ఇవ్వటం జరిగిందనమాట. అయితే నేను రీసెర్చ్ చేశానంటే ఈ వర్డ్ అనేది ఇంత అద్భుతంగా ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారనేసి. అయితే ఈ వర్డ్ సంస్కృతం నుండి తీసుకోవడం జరిగిందండి. మహాభారతంలోని అనుశాసన పర్వం నుండి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించే సమయంలో ఈ వర్డ్ అనేది సేవా పరమ ధర్మ, సేవా పరమో ధర్మ, ఈ వర్డ్ అనేది చెప్పడం జరిగింది. అయితే మనకి తెలియాల్సింది ఏంటంటే మన ఇండియాకి స్వతంత్రం తీసుకొచ్చిన వారిలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసిన వ్యక్తి ఈ ధర్మాన్ని ఆల్రెడీ పాటించాడు. పాటించిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం పాటిస్తుంది. తను ఎవరో కాదండి, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఎలా మీరు చెప్పగలుగుతున్నారు అంటే దానికి ఒక ఉదాహరణ, ఒక సంఘటన ఉందండి. దాని గురించి నేను ఇప్పుడు మీకు తప్పకుండా మనందరం తెలుసుకోవాలి. దాని గురించి ఎలాగైనా మన ఇండియాకి స్వతంత్రం తీసుకురావాలని చెప్పేసి మన సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ గారిని కలవటం జరిగింది. ఆ సమయంలో అక్కడ వెళ్ళేసి హిట్లర్ గారిని ఇలా రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు మా ఇండియాకి స్వతంత్రం తీసుకురావడంలో సహాయం చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తన సంకల్పాన్ని చూసి అసలు ఆశ్చర్యపోయాడు హిట్లర్ గారు. సరే, నేను మీ ఇండియాకి నేను స్వతంత్రం ఇప్పిస్తాను, అయితే నాది ఒక షరతు అని అడగటం జరిగింది. అదేంటంటే నేను ఇండియాకి స్వతంత్రం ఇప్పించిన తర్వాత నువ్వు మా సైన్యంలో జాయిన్ అవి ఇక్కడ సర్వీస్ అందించాలి అని చెప్పడం జరుగుతుంది. దానికి ససేమిరా తను ఒప్పుకోవడం జరుగుతుంది. అదేంటది, నువ్వు ఇండియాకి స్వతంత్రం ఇప్పించిన తర్వాత నువ్వు అక్కడ మంచి మంచి పదవులు అలంకరించాలని ఆశించాలే కానీ ఇలా ఎందుకని అడిగారంట. అడిగినప్పుడు తను ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? నా దేశానికి నేను స్వతంత్రం ఇప్పించడం ముఖ్యం, కానీ నేను ఆ స్వతంత్రాన్ని అనుభవించడం అనేది అంత ముఖ్యం కాదు. అది కదా అసలు సెర్వ్ బిఫోర్ సెల్ఫ్ అనే దానికి అర్థం. ఒక పక్క మనం చూస్తే పదవుల కోసం, పరపతి కోసం దేశాన్ని 2 ముక్కలు చేసిన వాళ్ళని చూసాం. తన స్వార్థం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి మొత్తం దేశాన్ని అంటకట్టిన వాళ్ళని మనం చూసాం. అలాంటి వారిలో ఇలాంటి వ్యక్తి పుట్టుకొచ్చాడు అంటే ఎంత అద్భుతమైన విషయమో కదా. ఇది కదా సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అనే దానికి మీనింగ్. ఈ విషయాన్నే, ఈ యొక్క ఓన్నే మన ఇండియన్ ఆర్మీకి మోటోగా ఇవ్వటం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. అసలు మహాభారతంలో ఈ ఓడి చెప్పారో లేదో తెలియదు, కానీ సుభాష్ చంద్రబోస్ గారు చేసిన ఈ ఏదైతే సంభాషణ ఉందో అది అందరికీ హార్ట్ టచ్ చేసిందని చెప్పాలి. ఇది కదా దేశభక్తి అంటే. అలాంటి మహనీయులు నడిచిన దారిలో మన ఇండియన్ ఆర్మీ నడుస్తుందంటే చాలా గర్వకారణమైన విషయం.